హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఓట్లు ఎలక్షన్ అయిపోయేంత వరకు వీడియోస్ అయితే రావు. ఎందుకంటే మేము కడపకైతే వచ్చినాము. కడపకు వచ్చి ఇక్కడ ఓట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు శనివారము, ఆది, సోమ. ఇవి అయిపోతే మళ్ళీ నేను వీడియోస్ అయితే పెడతాను. అందరూ కూడా కంపల్సరీ ఓటు అయితే వేయండి. ఎవరో ఒకరికి, మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళకు ఓటు వేయండి. నేనైతే చెప్పను ఎవరికి వేయాలని. మీకు ఇష్టమైన వాళ్ళకు ఓట్లు అయితే వేసి గలాటలు లేకుండా అందరూ స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని ప్రభుత్వాన్ని అయితే తెచ్చుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏదైనా కూడా అదే అన్నమాట. అందరూ కూడా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పొద్దున్నే లేచి 7 గంటలకంతా క్యూ లైన్లో దగ్గర అయితే ఉంటే కొద్దిగా ఎండ అయితే తక్కువగా ఉంటుంది. పొద్దున పూట, మధ్యాహ్నం అయితే విపరీతంగా ఎండ అయితే ఉంటుంది. అసలే మే నెల కాబట్టి ఎండల ప్రభావం అయితే ఎక్కువ ఉన్నాయి. 40 డిగ్రీలు అట్లా ఉన్నాయి. అందరూ కూడా పొద్దున్నే వెళ్ళి ఓటు వేసి అందరూ క్షేమంగా ఇంటికైతే రండి. గలాటలు అలాంటివి ఏమీ చేసుకోకుండా అందరూ హ్యాపీగా ఇంటికైతే వచ్చేయండి. అయితే ప్రతి ఒక్కరూ ఓటింగ్ అయితే వేయండి. ఓటు వేస్తేనే మనకు ఏదైనా కూడా ఓటు మన హక్కు అన్నమాట. 5 ఏళ్ళకు ఒకసారి ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీకి మన ఓటుతోనే ఏదైనా కూడా రేపు ఓటు వేస్తేనే మనకు హక్కు అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనండి. అందరూ కూడా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటు అయితే వేయండి. అదే అన్నమాట. కొద్దిగా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి. నీళ్ళు దప్పిక అయితే ఎక్కువ ఉంటుంది. వడదెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ముసలి వాళ్ళను కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. పిల్లలందు ఓటింగ్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళవద్దు. ఎందుకంటే ఎండవేడి ఎక్కువ ఉంటుంది. అదే అన్నమాట. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళి ఓట్లో పాల్గొనండి. మేమైతే ఈరోజు వడియాలు అయితే వేస్తూ ఉన్నాము. చూపిస్తాను మీకు. అదే అన్నమాట. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇంకా 2-3 రోజులు అయితే ఆవుల వీడియోలు అయితే రావు. చూద్దాం, ఎవరన్నా వీడియోస్ పెడితే మీకైతే అప్లోడ్ చేస్తాను, చూడాలి మరి. ఓకే, కంపల్సరీ ఓటు అయితే వేయండి. ఓటు మన హక్కు అన్నమాట. ఓకే మరి. 4:30కు లేచి బియ్యం పిండి ఉడకబెట్టి ఇప్పుడు ఏంది బాగా జీలకర్ర అయ్యే ఎర్రం కనపడేటి 2 మంచాలకి వేసింది. ఎండాకాలం వేసుకుంటే బాగుంటాయి స్నాక్స్గా అయితే తినేకి. ఓకే, తర్వాత మళ్ళీ చూద్దాము వేయించేటప్పుడు ఎట్లుంటాయో ఎట్లా వస్తాయో. ఇవైతే బాగానే ఉన్నాయి. ఇక్కడ 2 మంచాలు అయితే వేసినారు. ఇక్కడ ఒకటి పిండి అయితే ఇంకా ఉన్నది చెరువులో. ఇంకా ఎన్ని మంచాలకు వచ్చాయి బా? ఇంకా 2 అన్న వస్తాయా? ఇంకొక మంచం కావాల. మళ్ళీ మంచం తీసుకురావాలి ఆడుకో ఒకసారి పోయి. ఇప్పుడు ఆ 2 మంచాల కంటే ఇంకా ఎక్కువైతే మళ్ళీ ఇక్కడ సాప మీద వేస్తున్నారు. కింద సాప పట్టి లుంగి వేసి ఇంకా పిండి దండిగా ఉన్నది. చూడండి, గుడ్డలన్నీ పైన ఆరేసింది, రవ్వులు మొత్తము. సాయి బాగా వేరే
ఏం బాగా పెద్ద పెద్ద వేస్తున్నావు. ఇది కొద్దిగా అంగారంత పిండి పడింటే బాగుంది. ఇంకా కొద్దిగా పిండి పడలే, అందుకే పతలాగా ఉన్నది. ఇప్పుడు ఈ లుంగి కూడా సరిపోతుందో లేదో మరి, ఇంకా పిండి మిగులుతుందేమో. మిగిలితే అటుపక్క ఆ సాపకు ఆ పక్క వేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. చెట్లు అయితే బాగున్నాయి ఇంటి దగ్గర, వేప చెట్లు చూశారు కదా. ఇప్పుడైతే చూశారు కదా, ఇక్కడ సాప మీద లుంగి కూడా ఫిలప్ అయిపోయింది పూర్తిగా. ఇంకా పిండి మిగిలింటే మళ్ళీ ఇటుపక్క ఇంకొక లుంగి పైన అయితే వేస్తున్నాడు మా అబ్బాయి. అయిపోవచ్చిందిరా, ఇంకా సరిపోతుందా దానికి? అదే అనమాట. ఎవరన్నా ఎండాకాలం అయితే ఎవరైనా కూడా ఇట్లా వడియాలు అయితే వేసుకుంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా వేసిన అనుభవం ఉంటే కామెంట్ అయితే చేయండి. అదే అనమాట వడియాలు. కింద అయితే వేస్తారు. ఇక్కడ ఈ 2 మంచాలు అయితే ఫుల్ అయిపోయినాయి. ఈ 2 వచ్చేసి ఇది చూడు, దాంట్లో టోటల్ అయిపోయింది. కొద్దిగా ఉంది. ఆ లుంగికి అయితే వస్తాయి, అది అంతా వచ్చేసి లుంగికి సరిపోతుంది. ఓకే, ఇప్పటికే చెమటలు అయితే పోస్తున్నాయి. ఇప్పటికి దాదాపు అంటే 8 టైం చూద్దాము, 7:51 అయింది. కడపలో ఎంత విపరీతమైన ఎండ అంటే చూశారు కదా ఎట్లుండదో. ఇప్పటికే చెమటలు పోస్తున్నాయి, ఖాళీగా ఉన్నా కూడా చెమటలు పోస్తూ ఉన్నాయి. ఎండ కడప వచ్చేసి ఎండలు అయితే విపరీతంగా అయితే ఉంటాయి. ఇక్కడ చుట్టూ వేప చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నా కూడా విపరీతమైన ఎండ, గాలి అస్సలు చెట్టే కదలలేదు. చూడు, చెట్లే కదలలే. చూశారు కదా, ఆకు అనేది కదలకుండా ఉన్నది. అదే అన్నమాట ఎండ. కడప అంటే ఎండలు ఎక్కువైతే ఉంటాయి. ఆ ఎండలు ఉండేదానివల్లే ఇక్కడ వడియాలు అయితే వేస్తున్నాము ఓట్లకు వచ్చేసి. ఓకే, అదనమాట. ఓకే, మరి ఆవుల వీడియోలు అయితే ఇంకా 2-3 రోజులు రావు. నేను ఇంకా చిత్తూరు జిల్లాకు వచ్చిన తర్వాతనే వీడియోలు అయితే పెడతాను. ఓకే, మరి కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఓటు వేయండి, ఓటు మన హక్కు.